తిరుమలలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. సప్తగిరి అతిథి గృహం వెనుక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే తిరుమలలో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, అక్కడ సప్తగిరి అతిథి గృహం వెనుక భాగంలో అయితే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అసలు ఆ మంటలు అక్కడ ఎలా వ్యాపించి అసలు మంటలు అంటుకోవడానికి అక్కడ ఏముంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తిరుమల అంటే ఈ గదులు, కాటేజీలు, హోటల్స్ సమీపంలో ఉన్నటువంటి సప్తగిరి అతిథి భవనాల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఈ తెల్లవారుజామున. అయితే అక్కడ హోటల్కి సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా అతిథి గృహాలకు సంబంధించిన సిబ్బంది భారీగా చెత్త వేసిన కారణంగా వెనుక ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అగ్గిపెట్టారా, లేదంటే ప్రమాదశాత్తు మంటలు చెలరేగాయనే దానిపైన మాత్రం విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అంత పెద్ద ఎత్తున అక్కడ చెత్త చేరుకోవడానికి, అది కాకుండా ఎండాకాలం, వేసవి కాలం విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే అటవీ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా అంటే అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఇప్పటికే టీటీడీ కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. పాపనాశంగానే తిరుమల క్షేత్రంలో పరిసర ప్రాంతాల్లో ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే కూడా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా భక్తులు ఎక్కువగా సంచరించేటటువంటి సప్తగిరి అతిథి గృహాల సమీపంలో ఈ ప్రమాదం జరగడం పైన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే ఏదైతే ఫైర్ ఇంజిన్ సహాయంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివి రిపీటెడ్ కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సుధా, గుబినైతే ప్రస్తుతానికి మంటలు మొత్తం పూర్తిగా అదుపులోకి వచ్చినట్లేనా? దాదాపు గంట పాటు శ్రమించినటువంటి ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగానే ఏదైతే ఫైర్ సిబ్బంది మంటలను ఎట్లకేలకు అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సప్తగిరి అతిథి భవనాలు అంటానే గానీ నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. గదులు, కాటేజీలు తీసుకోవడానికి అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఆ దరిదాపుల్లోనే ఈ రకంగా ప్రమాదం జరిగిన నేపథ్యంలో, అది కాకుండా వెనక ప్రాంతంలో అక్కడ అటవీ ప్రాంతం, దట్టమైనటువంటి అంటే చెట్ల పొదలన్నీ ఉంటాయి. మొత్తం ఎండిపోయి, ఎండాకాలం కాబట్టి ఎండిపోయి చాలా రకాలుగా అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మంటలు వ్యాప్తి చెందకుండా ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివి మాత్రం రిపీటెడ్ కాకుండా, ఎందుకంటే తరచుగా తిరుమలకి వెళ్ళేటువంటి కాలిబాట మార్గాలు, ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇట్లా తిరుమల దుకాణాలు, షాప్స్, లేదంటే ఇట్లా గదులు, కాటేజీలు పరిసర ప్రాంతాల్లో అటవీ సరిహద్దుల్లో ఆనుకునే ఉంటాయి కాబట్టి ఇలాంటివి రిపీటెడ్ కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. రైట్ గోపి, థ్యాంక్ యూ.